నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టానండి, మీరు ఫెస్టివ్ మేకప్ లుక్ చూడాలి అనుకుంటున్నారా అని. సో చాలా మంది ఎస్ అని అన్నారు. 81% మెంబర్స్ ఎస్ అన్నారు. సో ఐఎమ్ హియర్ విత్ ద వీడియో. ఈ వీడియోలో నేను ఒక ఫెస్టివ్ మేకప్ లుక్ ఎలా చేయాలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే రెడీ అయిపోయాను. ఈ మేకప్ లుక్ రావాలి అంటే ఎలా రెడీ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూద్దామా మరి? సో నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదు. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో చూస్తున్నారు కదా, నాకు ఎప్పుడైనా సరే మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేసే ముందు లిప్ బామ్ అప్లై చేసుకోవడం అలవాటు. సో నేనైతే ఈ బర్త్ పీస్ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. టింటెడ్ లిప్ బామ్ కాదండి, న్యాచురల్ లిప్ బామ్. ఎందుకు నేను ముందే లిప్ బామ్ అప్లై చేస్తున్నాను అంటే, కరెక్ట్గా మనకి మేకప్ అంతా వేసుకుని రెడీగా ఉండే టైంకి మన లిప్స్ అంతా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో దట్ మీరు లాస్ట్లో లిప్స్టిక్ వేసుకున్నప్పుడు మనకి లిప్స్ అనేవి కేకీగా అవ్వకుండా ఉంటుంది. సో లిప్ బామ్. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే మేకప్ వేసుకునేటప్పుడు హెయిర్ అనేది ఫ్రంట్ పడకుండా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ఇట్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి మీ బేర్ స్కిన్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఈవెన్ ఫర్ మేకప్ అండి, మీరు డైలీ కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ని మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు. సో దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్. నేనైతే టాచా వాటర్ యూస్ చేస్తున్నాను. మీకు కనుక వీటి యొక్క ప్రోడక్ట్స్ లింక్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. మీరు కూడా ఈ టాచా మాయిశ్చరైజరే యూస్ చేయాలి అని చెప్పట్లేదు. సో నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. మీ స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది అనే దాన్ని చూసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి ఒక చిన్న స్పూన్లా ఉంటుంది అనమాట. సో ఇలా మనం మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫింగర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో మీరు మాయిశ్చరైజర్ అనేది ఎప్పుడైనా సరే చాలా స్మూత్గా అప్లై చేయాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టి అప్లై చేయొద్దు. సో చూసారు కదా, నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్. ప్రైమర్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట, సిలికాన్ బేస్డ్ ప్రైమర్ ఆర్ నార్మల్ ప్రైమర్. సో మీకు కనుక లార్జ్ పోర్స్ ఉంటే, మీరు పోర్స్ షింక్ అవ్వాలి అనుకుంటే కనుక సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ యూస్ చేయండి. సో నేను బడ్జెట్ రేంజ్లో సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ చెప్పాలి అంటే కనుక మెబ్లిన్ బేబీ స్కిన్ అండ్ NYX వాళ్ళది నో పోర్ ఫిల్ అనమాట. సో ప్రస్తుతానికి నాది NYX ప్రోడక్ట్ అయిపోయి ఉంది, అందుకే నేను మెబ్లిన్ యూజ్ చేస్తున్నాను. ఇది పోర్ ఫిల్లర్. సో మీకు కనుక పోర్స్ ఉంటే అది మనకి పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ప్రైమర్. అంతా మనకి జెల్లీ లాగా ఉంటుంది. సో మీరు ప్రైమర్ అప్లై చేసేటప్పుడు మీ స్కిన్ని ప్యాట్ చేయాలి, సో దట్ మనకి ప్రైమర్ అంతా లోపలికి ఇంకుతుంది. అండ్ మీరు ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది బేబీ స్మూత్ ఉంటుంది అనమాట. సో చాలా స్మూత్ అయిపోతుంది ప్రైమర్ అప్లై చేసిన తర్వాత. సో ప్రైమర్ అనేది మీరు కనుక లైక్ డైలీ మేకప్ అయితే ప్రైమర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఫెస్టివ్ మేకప్స్ కాబట్టి నేను ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హౌ యూ యూజ్. ఇదైతే నేను ఈ స్టెప్స్ ఫాలో అవుతాను. అందరూ ఈ స్టెప్సే ఫాలో అవ్వాలని ఉండదు. ఒక్కొక్క పర్సన్ కొన్ని స్టెప్స్ స్కిప్ అవుతూ కొన్ని స్టెప్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా ఫాలో అవుతాను. సో చూసారు కదా, ప్రైమర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్. సో ఫర్ సపోజ్ మీకు కనుక ఎక్కువ డార్క్ సర్కిల్స్ లేదు అంటే కనుక మీరు నార్మల్ న్యూట్రల్ కన్సీలర్ యూస్ చేసేసుకోవచ్చు. మీకు కనుక కొంచెం ఎక్కువ డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే ఎక్కువ యాక్నీ మార్క్స్ కానీ ఉన్నాయి అంటే కొంచెం ఆరెంజ్ షేడ్ కన్సీలర్ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మన బ్లాక్ సర్కిల్స్ అనేవి మినిమైజ్ అయిపోతుంది. సో నేనైతే మెబ్లిన్ మాస్టర్ కామో కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి స్టిక్లా ఉంటుంది. సో చూసారు కదా, నేనైతే ఆరెంజ్ కన్సీలర్ అప్లై చేసుకున్నాను. దీని మీద నేను న్యాచురల్ బేస్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే లేకపోతే ఈ పార్ట్ ఒక్కటే మనకి ఆరెంజ్ షేడ్లో ఉండిపోతుంది. సో నేనైతే బేస్ కన్సీలర్ కోసం సెఫోరా మేక్ నో మిస్టేక్ యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేనైతే ఈ స్పంజ్ యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మేకప్ బ్లెండర్. సో మీరు కనుక ఎప్పుడైనా సరే మేకప్ బ్లెండర్స్ యూజ్ చేసినప్పుడు మేక్ ష్యూర్ వీటిని తడిపి తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసేయాలి. సో తడిగా ఉండాలి, ఎక్కువ వాటర్ ఉండకూడదు, బట్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వెట్. సో ఇలా డాబ్ చేస్తూ మనం అప్లై చేసుకోవాలి, ఇలా రబ్ చేయకూడదు, జస్ట్ డాబ్ ఇట్. సో మనం ఇది వెట్ చేస్తాం కదా, వెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్సెస్ మేకప్ ప్రోడక్ట్ ఉంటే కనుక మనకి అదంతా పీల్ చేస్తుంది. సో మనకి న్యాచురల్ మేకప్ లుక్ రావడానికి హెల్ప్ అవుతుంది ఇది.
చూసారు కదా, నేను కన్సీలర్ కూడా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. సో ఫౌండేషన్ కోసం నేను నార్స్ రేడియంట్ లుక్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను మోస్ట్లీ ఇలా ఫెస్టివ్స్ కే యూజ్ చేస్తాను అనమాట. సో నేనైతే మీకు ఏ షేడ్ యూజ్ చేస్తున్నాను అని మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే షేడ్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నా స్కిన్ టోన్ కి మాత్రమే ఈ షేడ్ సెట్ అవుతుంది. సో మీ స్కిన్ టోన్ కి ఏ షేడ్ సెట్ అవుతుందో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నేను వీటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. సో చూసారు కదా, నేనైతే 1 స్మాల్ పంప్ యూజ్ చేస్తున్నాను, ఎక్కువ అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. సో జస్ట్ 1 స్మాల్ పంప్ సరిపోతుంది. సో అలా చిన్న చిన్న స్పాట్స్ లా పెట్టేసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ బ్యూటీ బ్లెండర్. సో ఇది పెట్టి నేను డాప్ చేస్తున్నాను. సో మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం బ్యూటీ బ్లెండర్ని పర్చేస్ చేస్తుంటే కనుక ఇలా కోన్ షేప్లో ఉన్న బ్యూటీ బ్లెండర్స్ని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కన్సీలర్స్ కానీ లేకపోతే అండర్ ఐస్ యూస్ చేసినప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నార్మల్ ఫౌండేషన్స్ అప్లై చేసినప్పుడు ఈ బేస్ పెట్టి మనం ఎక్కువ అప్లై చేసుకుంటే కొంచెం క్విక్గా అయిపోతుంది. మీకు మేకప్ ఎంత మంచి లుక్ రావాలి అనేది మీరు ఎంత బాగా డాప్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీ ఫౌండేషన్ అనేది మీ స్కిన్లోకి కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి, అప్పుడే మనకి కంప్లీట్ మేకప్ లుక్ అనేది నీట్గా వస్తుంది. సో చూసారు కదా, నేనైతే ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను. ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఒక 1 to 2 minutes గ్యాప్ ఇచ్చి మీరు పౌడర్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఇదంతా కొంచెం వెట్గా ఉంటుంది కదా. సో మీరు ఇమీడియట్గా పౌడర్ అప్లై చేస్తే మనకి ఏదో లైక్ ప్యాచెస్గా ఉంటుంది అనమాట. ఒక 2 minutes పాజ్ ఇచ్చి మళ్ళీ మనం పౌడర్ వేసుకుందాం. సో కొంచెం పాజ్ ఇచ్చాను కదా 2 minutes, కొంచెం డ్రై అయిపోయింది, అంత వెట్గా అనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. మీరు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఫ్రమ్ NYX. సో ఇది వచ్చేసి NYX మినరల్ మ్యాట్ ఫినిషింగ్ పౌడర్. సో ఇది లూజ్ పౌడర్ అనమాట, కాంపాక్ట్ పౌడర్ అయితే కాదు. సో మనం పౌడర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు వరకు మనం ఫౌండేషన్స్, కన్సీలర్స్ అన్ని అప్లై చేస్తున్నాం కదా, ఇవంతా లైక్ స్టిక్ ఆన్ అయి ఉండడం కోసం మనం పౌడర్ యూజ్ చేస్తున్నాము. సో నేనైతే పౌడర్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే కాంపాక్ట్ బ్రష్ కానీ లేకపోతే ట్రాన్స్లూసెంట్ పౌడర్ బ్రష్ కానీ ఇలా ఎక్కువ స్పంజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ అప్లైయింగ్ విత్ దిస్. సో నేనైతే ఎక్కువ హెవీ మేకప్ ఇష్టపడను, చాలా లైట్గా వేసుకుంటాను. సో న్యాచురల్గా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. సో నేను మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. ఎక్కువ ప్రోడక్ట్స్ అప్లై చేయకండి, కొంచెం యూస్ చేసుకొని మీ ఫేస్ అంతా వచ్చేలాగా వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సో చూసారు కదా, నేనైతే ఎక్కువ ఫౌండేషన్ యూస్ చేయలేదు, నేను ఎక్కువ పౌడర్ కూడా యూస్ చేయలేదు, జస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్ అండ్ బిట్స్ అంతే. సో చూసారు కదా, నేనైతే పౌడర్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంటోర్. సో మీరు ఎప్పుడైనా సరే కాంటోర్ చేసుకునేటప్పుడు ఇలా చీక్ బోన్స్ అండ్ ఈ నెక్ పార్ట్లో చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఈ జా లైన్లో అప్లై చేసుకుంటే కాంటోర్ మీ ఫేస్ అనేది కొంచెం సన్నగా కనపడుతుంది. అండ్ మీరు చీక్ లైన్లో వేసుకున్నప్పుడు మీకు గ్లో వస్తుంది అనమాట ఫేస్లో. మీ ఫేస్కి అనేది ఒక షేప్ ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దిస్ ఈస్ ద కాంటోర్ ప్యాలెట్ ఐఎమ్ యూజింగ్. ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ కాంటోర్. సో కొంతమంది లైట్ కాంటోర్స్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది హెవీగా ఇష్టపడతారు. నేనైతే న్యూట్రల్గా ఇష్టపడతాను అనమాట. సో అందుకని నేను నా స్కిన్ టోనే యూజ్ చేస్తాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ డార్క్ షేడ్. సో కాంటోర్ బ్రష్. సో చూసారు కదా, ఎక్కువ ప్రోడక్ట్ వద్దు, కొంచెమే తీసుకొని మీ చీక్ బోన్స్ అండ్ జా లైన్కి అప్లై చేసుకోవాలి. సో దట్ ఈస్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్కి చేస్తున్నాను. ఐబ్రోస్ నేను ఎప్పుడు బయట పార్లర్స్లో చేయించిన అనమాట. దీస్ ఆర్ మై న్యాచురల్ ఐబ్రోస్. నాకు బయట పార్లర్స్లో చేయించడం ఇష్టం ఉండదు. సో ఎవరైనా సరే పార్లర్లో చేయించుకునే వాళ్ళైతే మీకు ఒక షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ కొంతమందికి ఐబ్రోస్లో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటే మీకు చాలా మంచి లుక్ వస్తుంది. సో నాదైతే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను అవి ఎలా ఉంటే ఆ షేప్లోనే వేస్తాను అనమాట, ఎక్కువ ఎక్స్టెండ్ చేయను. అండ్ మోస్ట్లీ నాకు ఎక్కడ గ్యాప్స్ ఉండవు. సో గ్యాప్స్ ఫిల్ చేయడానికి కూడా ఉండదు, ఓన్లీ జస్ట్ కొంచెం షేప్ చేస్తాను అంతే.
ఐ షో యూ హౌ. సో నేనైతే ఈ NYX బ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. వన్ సైడ్ వచ్చేసి మనకి పెన్సిల్ ఉంటుంది అనమాట. నేను వచ్చేసి ఇది ఎస్ప్రెసో కలర్ యూస్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే మీరు ఈ ఐబ్రో షేడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ హెయిర్ కలర్ కన్నా 2 షేడ్స్ తక్కువ కలర్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ కలర్లో ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే పాప్ అయిపోతుంది అనమాట, అంత మిక్స్ అవ్వదు. అదే మీరు కనుక తక్కువ షేడ్లో ఉన్నది సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో నేనైతే ఈ NYX బ్రో యూస్ చేస్తున్నాను. సో వన్ సైడ్ వచ్చేసి మనకి షేడ్ పెన్సిల్ ఉంటుంది, ఆన్ ది అదర్ ఎండ్ వచ్చేసి మనకి స్పూలీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్పూలీ. సో చాలా లైట్గా పట్టుకోవాలండి ఈ పెన్సిల్ని. మరి మనం రాస్తాం కదా పెన్ను పెన్సిల్ అలా గట్టిగా పట్టుకోకూడదు. చాలా లైట్ వెయిట్తో హ్యాండిల్ చేస్తూ అప్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫిల్ చేసుకోవాలి గ్యాప్స్ ఉంటే. సో చూసారు కదా, ఈ ఐబ్రోస్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఫిల్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తే నాకు వైట్ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ గ్యాప్ ఉండదు. సో ఈ ఎండ్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ స్పూలీ తీసుకుని అప్ కూమ్ చేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సో స్పూలీ. సో చూసారు కదా, ఐబ్రోస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐలిడ్స్ ఎప్పుడైనా సరే మీరు మేకప్ వేసుకున్న తర్వాత ఐలిడ్స్కి న్యాచురల్ కలర్ వేస్తే అసలు మేకప్ వేసినట్టే ఉండదు. అదే మీరు కనుక ఐలిడ్స్కి ఎటువంటి కలర్ వేయకుండా వదిలేస్తే కొంచెం ఇది లైటిష్గా అనిపిస్తూ ఉంటాయి. సో నేనైతే ఇవాళ ఫెస్టివ్ మేకప్ లుక్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ట్రై విత్ సమ్ డిఫరెంట్ షేడ్స్. సో నేనైతే ఎప్పుడు కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఎక్కువ వేయను. సో దిస్ ఈజ్ మై ఐలిడ్ షాడో ప్యాలెట్. ఇది వచ్చేసి ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. మోస్ట్లీ ఐ విల్ గో విత్ దిస్ న్యూట్రల్స్ బ్రౌన్. సో ఇది కూడా నేను బ్రౌన్స్లోనే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మోస్ట్లీ లైక్ న్యూడ్ షేడ్ ఫెస్టివ్ లుక్ ట్రై చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గో విత్ ద బ్రౌన్. సో కొంచెం ఐ షాడోని ఇలా బ్రష్కి తీసుకొని మీ క్రీజ్కి అప్లై చేయాలి. సో క్రీజ్ నుంచి ఇలా సర్క్యులర్ మోషన్స్లో అప్లై చేసుకుంటూ మొత్తం ఫిల్ చేస్తున్నాను. సో నేనైతే డబుల్ షేడ్స్ చేయట్లేదండి, ఓన్లీ 1 షేడే చేస్తున్నాను. సో చూసారు కదా, మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. సో నేను అప్పర్ ఐలిడ్కి వేస్తాను అండ్ లోవర్ ఐలిడ్కి కూడా ఐలైనర్ అప్లై చేసుకుంటాను. సో అప్పర్ ఐలిడ్కి వచ్చేసి నేను క్రీమ్ బేస్డ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి లోరియల్ క్రీమ్. సో కొంతమంది జెల్ అప్లై చేస్తారు, కొంతమంది స్టిక్ అప్లై చేసుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. సో వింగ్ ఇవ్వట్లేదండి, జస్ట్ నార్మల్గా ఫిల్ చేస్తున్నాను. మీకు కనుక వింగ్ కావాలి అనుకుంటే మీరు వింగ్ కూడా చేసుకోవచ్చు. సో క్రీమ్ ఫినిష్ అండ్ బ్రష్. సో చూసారు కదా, 1 ఐకి అప్లై చేసుకున్నాను, ఇప్పుడు సెకండ్ ఐకి అప్లై చేస్తున్నాను. ఈ అప్పర్ ఐలిడ్ లైనర్ అనేది చాలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది. సో మీరు కనుక ఫర్ ద బిగినర్స్ అయితే కనుక కొంచెం జిగ్జాగ్గా వస్తుంది, దట్స్ ఓకే. ఎవ్రీవన్ లైక్ బిగినర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. నాకు చాలా జిగ్జాగ్గా ఉంటుంది, స్ట్రైట్గా అయితే ఉండదు. సో విత్ ప్రాక్టీస్ మనకి అది స్ట్రైట్గా వస్తుంది. నేను ఫస్ట్ టైం అయితే ఇలా కన్ను మూసుకొని ఇలా పెట్టుకొని వేసుకునేదాన్ని. లేటర్ ఆన్ నాకు అలవాటు అయిపోయింది. సో నార్మల్గా కన్ను చూసుకుంటూ వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, అప్పర్ లిడ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను లోవర్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా సరే లోవర్ ఐలైనర్కి నేను పెన్సిల్ యూజ్ చేస్తాను అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ పెన్సిల్ బట్ ఎ స్టిక్. సో దిస్ ఈస్ ద స్టిక్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ టుడే. ఇది వచ్చేసి మ్యాక్. సో నేను జనరల్గా ఐలైనర్ ఎక్కువ వేసుకోనండి, ఒకప్పుడు ఫుల్గా వేసుకునేదాన్ని. ఏమవుతుంది అంటే నాకు ఊరికే లైక్ స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని లైక్ బ్లాక్ సర్కిల్స్లా కనపడుతుంది అని చెప్పి నేను ఆపేసాను. ఓన్లీ ఫెస్టివ్ లుక్స్కి కానీ ఇలా బయటకు వెళ్తున్నప్పుడే వేసుకుంటూ ఉంటాను. మీరు రోజు జనరల్గా వీడియోస్లో చూస్తే కనుక నాకు అసలు ఐలైనర్ ఉండదు, న్యాచురల్గా ఉంచేస్తాను. అండ్ రోజు కూడా ఇంత మేకప్ వేసుకోవాలన్నమాట, రోజు ఇంత వేసుకునేంత టైం ఉండదు. సో ఇవాళ ఫెస్టివ్ కాబట్టి నేను చూపిస్తున్నాను. సో నార్మల్ డే టు డే యూసేజ్లో ఎలా మేకప్ యూస్ చేసుకుంటాను, ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. సో లెట్ మీ అప్లై ద ఐలైనర్. సో చూసారు కదా, నేను లోవర్ ఐలిడ్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో నేను ఎప్పుడైనా సరే అప్లై చేసుకుంటున్నప్పుడే నాకు స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇలా ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఐస్ కింద ఒకసారి నేను పౌడర్ పెట్టి సెట్ చేసుకుంటాను అనమాట.
సో నేను మళ్ళీ లూజ్ పౌడర్ యూస్ చేసి సెట్ చేసుకుంటున్నాను. బట్ నేను సర్ ఫౌండేషన్, సో ఇప్పుడు నేనైతే పౌడర్ బ్రష్ యూస్ చేయట్లేదు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ స్మాల్ కాంటాక్ట్ బ్రష్. నేను ఇది యూస్ చేసి అప్లై చేస్తాను, ఎందుకంటే మనకి ఐలిడ్స్ కింద కాబట్టి. సో ఇది పర్ఫెక్ట్గా స్మడ్ చేస్తుంది. సో చూసారు కదా, పౌడర్ అప్లై చేసిన ఈ ఐకి అప్లై చేయని ఈ ఐకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లెట్ మీ అప్లై ఫర్ దిస్ ఐ ఆల్సో. అండ్ ఫైనలీ లాస్ట్ స్టెప్. సో ఇక్కడ మీకు ఐ షాడోలో ఇక్కడ షిమ్మర్ ఉంటుంది కదా, సో ఈ షిమ్మర్ షేడ్ యూస్ చేసి ఈ ఐబ్రోస్ కింద అండ్ ఈ నోస్ మీద అప్లై చేస్తాను. సో దట్ మీకు ఎక్కువ పాప్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా పిక్చర్స్లో కానీ డైరెక్ట్గా చూసినప్పుడు కానీ షైన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఏరియాస్ హైలైట్ అయ్యేవి. సో అవి మనం ఎక్కువ కొంచెం హైలైట్ చేసుకుంటే మన ఫేస్ అనేది కొంచెం లుక్ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ కాంటూర్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఈ నోస్ మీద అప్లై చేసుకోవాలి. సో చూసారు కదా, దట్స్ ఇట్, అయిపోయింది మేకప్. సో కొంతమంది ఫేక్ ఐ లాషెస్ ఇష్టపడతారు అనమాట, లేకపోతే ఐ ఎక్స్టెన్షన్స్ కానీ. సో నేనైతే అవన్నీ ఇష్టపడను. సో చెప్పాను కదా, ఎంత న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో మీకు కనుక లైక్ ఫేక్ ఎక్స్టర్నల్ లాషెస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ ఇట్. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఒపీనియన్. సో నేను పర్సనల్గా వేసుకోను కాబట్టి నాకు అసలు అలవాటు కూడా లేదు, అందుకని నేను మీకు చూపించట్లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, లిప్స్టిక్. సో నా లిప్స్టిక్స్ అక్కడ ఉంటాయి. ఐల్ గో అండ్ గెట్ మై లిప్స్. జస్ట్ గివ్ మీ అ మినిట్, ఐఎమ్ బ్యాక్. సో కమింగ్ టు ద లిప్స్టిక్, నేనైతే మెబ్లిన్ సూపర్ స్టెమ్ మ్యాటింగ్ యూస్ చేస్తున్నాను. సో ఇన్ ద షేడ్ ఆఫ్ వాయేజర్. సో లిప్స్టిక్స్ అనేది కూడా మీరు మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం బోల్డ్ కలర్, నార్మల్ న్యూడ్స్ అయితే కాదు. ఫెస్టివ్ లుక్ కాబట్టి కొంచెం బోల్డ్ గా వేసుకుంటున్నాను. సో నాకు పర్సనల్గా లిప్ షేడ్స్ ఇంత డార్క్గా ఉంటే నచ్చవు. సో నేను ఏం చేస్తాను అంటే ఇలా లిప్ షేడ్ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ తీసుకొని మొత్తం తీసేస్తాను అనమాట. సో టేక్ ఏ టిష్యూ. సో చూసారు కదా, ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా వచ్చేస్తుంది. సో నాకు ఇంకా డార్క్గా అనిపిస్తుంది అనమాట. ఐ టేక్ ఆఫ్ సమ్ మోర్. అండ్ ఫైనల్లీ నేను లాస్ట్లో ఒకసారి కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. నాకు డ్రైగా ఉంటే నచ్చదు. సో ఐ నీడ్ సమ్ మోర్ గ్లాసీ. సో కొంచెం లిప్ బామ్. సో ఎప్పుడైనా సరే ఫెస్టివ్ లుక్స్ ఉన్నప్పుడు కొంచెం బోల్డ్ కలర్ లిప్ షేడ్స్ని ప్రిఫర్ చేయండి. తడా, ఐఎమ్ రెడీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మనకి ఫెస్టివ్ క్లాసిక్ ట్రెడిషనల్ లుక్ వేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఉండాల్సింది బింది. సో లెట్ మీ కీప్ దట్. సో నేనైతే ఎక్కువ కలర్స్ యూస్ చేయనండి, నాకు న్యాచురల్ బ్లాక్ స్టిక్కర్సే ఇష్టం. సో దిస్ ఈస్ మై ఫెస్టివ్ మేకప్ లుక్. సో చూసారు కదా, మనం ఫెస్టివల్స్కి ఇంట్లోనే ఇలా నీట్గా రెడీ అయిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఎక్కడికి బయటకు వెళ్ళేది ఉండట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. దో ఇంట్లో ఉంటున్నప్పటికీ మనం రెడీ అవ్వచ్చు. అండ్ మేక్ షూర్ టు యాడ్ సమ్ జుమ్కాస్ సో దట్ ఇంకా మనకి ఫెస్టివ్ లుక్ వస్తుంది. సో చూసారు కదా, నేనైతే ఇలా నీట్గా రెడీ అయిపోయాను. సో మీరు కూడా మీ ఫెస్టివల్కి రెడీ అయిపోండి అండ్ ఫ్యూ పిక్చర్స్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్లో నాకు ట్యాగ్ చేయండి. సో నేను కూడా చూస్తాను మీరు ఎలా రెడీ అవుతున్నారు అనేది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.